యెహోవా సృష్టినంతటినీ సృష్టించాడండి. సృష్టి యావత్తుని సృష్టించాడు. అంతా సృష్టించిన తర్వాత నరుని కూడా సృష్టించాడు. దేవుడు అంతా సృష్టినంతటిని చూసి మంచిది 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 అని చెప్పుకొని వచ్చాడు. చివరికి దేవుడు ఒక మాట అంటాడు, ఇది మంచిది కాదు అని చెప్పాడు. అంతా మంచి 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 అని చెప్పాడు. సృష్టి యావత్తు సృష్టిని కూడా మంచిది మంచిది అన్నాడు, కానీ ఒక విషయంలో మాత్రం మంచిది కాదన్నాడు. ఆ విషయం ఏమిటంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని అన్నాడు. అంటే పురుషునికి స్త్రీ భార్యగా ఉండాలి అని చెప్పి యెహోవా దేవుడు ఏదెను వనములో పరిశుద్ధ వివాహము ఆదాము హవ్వకు జరిపించాడు. పరిశుద్ధ వివాహము అనబడినది కనుక ఈరోజు రాంబాబు బాలామణి యొక్క పరిశుద్ధ వివాహానికి మీ అందరూ వచ్చి ఉన్నారు. క్రైస్తవ వివాహ పద్ధతిలో ఇష్టము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇష్టము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆఖరిగా ఒక ప్రకటన చేయబోతున్నాను. రాంబాబు బాలామణి యొక్క వివాహము చట్టరీత్యా చెల్లదండి. ఈ వివాహము జరగకూడదు. ఈ వివాహము జరగకూడదు అనడానికి చట్టపరమైనటువంటి కారణాలు ఉన్నాయి అని ఎవరైనా సరే లిఖితపూర్వకంగా రాతపూర్వకంగా మీరు కంప్లైంట్ కానీ ఇస్తే ఈ యొక్క వివాహము ఆపు చేయడానికి రిజిస్టర్గా నాకు హక్కు ఉన్నది. మీరు ఎవరైనా సరే చట్టపరంగా వివాహము చెల్లదని లిఖితపూర్వకంగా రాసిస్తే వివాహాన్ని నేను ఆపుతాను. మీ అందరూ మౌనంగా ఉన్నారు కనుక రాంబాబు బాలామణి యొక్క వివాహము జరిపించండి, మాకు ఏ విధమైనటువంటి ఆటంకము లేదు అని మీ మౌనము ద్వారా నాకు తెలియజేశారు కనుక నేను ముందుకు వెళతాను. మరి యొక్క సమయంలో రాంబాబు నూతన వరుడు నూతన వధువు బాలామణి ముందుకు రావాలని మనం చేస్తున్నాను. మైక్ ఒకటి సిద్ధం చేయండి. సంఘ పెద్దలు ఆ కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను. వివాహానికి సంబంధించినటువంటి మంగళసూత్రము కానీ అలాగనే పూలదండలు అలాగే ఉంగరాలు బైబిళ్ళు ఏమైనా ఉంటే అన్నీ కూడా దగ్గరగా సిద్ధపరచాలని మనవి చేస్తున్నాను. ఇరు వర్గాల రాంబాబు తల్లిదండ్రులు అలాగే బాలమణి యొక్క తల్లిదండ్రులు మరి దగ్గరకు రావాలని నేను వారికి మనవి చేస్తున్నాను. రాంబాబు గారి యొక్క తల్లిదండ్రులు అమ్మ కాస్త ముందుకు, అమ్మ బాలమ్మనమ్మ కాస్త పక్కకు తప్పుకో. రాంబాబు గారి యొక్క తల్లిదండ్రులు రాంబాబు వైపు ఉండాలి. బాలామణి యొక్క తల్లిదండ్రులు బాలామణి వైపు ఉండాలి. పరిశుద్ధ వివాహము అందరూ ఇక్కడికి రావద్దమ్మా, అందరూ ఎక్కేయద్దు స్టేజ్ మీదకి. ఇది పరిశుద్ధ వివాహము, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ వివాహం కనుక మీ అందరూ క్రమముగా మర్యాదగా ఉండాలని ప్రేమతో నేను మనవి చేయుచున్నాను. మీ అందరూ అంగీకారం తెలిపారు. రాంబాబు బాలమణి యొక్క వివాహము జరిపించడానికి మాకు ఏ ఆటంకము లేదని మీరు తెలియజేశారు. మరి యొక్క సమయంలో వరుడు వధువు యొక్క అభిప్రాయాలు కూడా
తెలుసుకోవడం అనేది రిజిస్టర్గా నాకు అవసరమై ఉన్నది. బాబు రాంబాబు, బాలామణిని నీ భార్యగా చేసుకోవడానికి నీకేమైనా ఆటంకం ఉన్నదా? ఆటంకం లేదు. ఆటంకం ఏమీ లేదు. అమ్మా బాలామణి, రాంబాబుని నీ భర్తనిగా చేసుకోవడానికి నీకేమైనా ఆటంకం ఉన్నదా? ఆటంకం ఏమీ లేదు. ఏ ఆటంకం ఏమీ లేదని బంధువుల ముందు, స్నేహితుల ముందు, దైవ సేవకుల ముందు ఇరువురు కూడా తెలియజేశారు. అలాగే ఒకసారి రాంబాబు తల్లిదండ్రులకు అడుగుదాం. అయ్యా, మరి రాంబాబుని వివాహం జరిపిస్తున్నారు, బాలమణి అనే కోడల్ని మీ ఇంటికి తెచ్చుకుంటున్నారు, మీకు ఇష్టమేనా? నాకు ఇష్టమైన గవర్నమెంట్ చేస్తాను. మాకు ఇష్టమని చాలా ఆనందంగా సంతోషంగా చెప్పారు. వధువు వైపు తల్లిదండ్రులు రాంబాబుకి మీ యొక్క అమ్మాయి బాలమణిని ఇవ్వడానికి మీరు ఇష్టపూర్వకంగానే సిద్ధపడ్డారా అండి? చెప్పమ్మా, నువ్వు చెప్పు. ఇష్టమే. దేవునికి స్తోత్రం. అందరికీ ఇష్టమే, మరి నాకు కూడా ఇష్టమే వారిద్దరికి వివాహము చేయడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాస్త ముందుకు రండి, ఇక్కడ రండి, ఎదురెదురుగా నిల్చోండి. మైక్ ఆపండి. అమ్మా ఇటువైపు తిరగండి. అమ్మా ఎదురెదురుగా నిల్చోండి, ఎదురెదురుగా నిల్చోండి, ఎదురెదురుగా నిల్చోండి. ఇలా రా, ఇక్కడికి అటువైపు చూడండి. చాలా సంతోషం. రాంబాబు బాలమణి యొక్క పరిశుద్ధ వివాహము గౌనుడైన దేవుడు జరిపిస్తున్నాడు. ఈ యొక్క వివాహాన్ని అందరూ తిలకించి వధువులను మీ అందరూ ఆశీర్వదించి వెళ్ళాలని మనసారా నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో వీరి యొక్క అంగీకారాన్ని తెలిపేటటువంటి ఈ మాటలు తెలియజేస్తున్నాను. రాంబాబు, దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహములో కూడియుండుటకు బాలమణిని నీ భార్యనుగా చేసుకొని వ్యాధి యందును ఆరోగ్యమందును బాలమణిని కాపాడి ఇతరులను నొల్లక, ఇతరులు చెప్పే మాట వినక, మీరు బ్రతుకు కాలమంతయు, బ్రతుకు దినములన్నీయు బాలమణికి భర్తవై ఉందువా? భర్తనై ఉందును. బాలమణికి బాలమణికి భర్తనై ఉందును అని తన ప్రేమపూర్వకమైనటువంటి అంగీకారాన్ని తెలిపాడు. మంచిది. బాలమణి దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున వివాహ స్థితిలో కూడియుండుటకు రాంబాబుని నీ భర్తనిగా చేసుకొని వ్యాధి యందును ఆరోగ్యమందును రాంబాబుని కాపాడి మీరు బ్రతుకు దినములన్నీయు రాంబాబుకే భార్యవై ఉందువా? భార్యనై ఉందును. రాంబాబు చాలా నవ్వుతుందండి. ఇంతకుముందు కూడా ఇదే స్థలంలో పెళ్లి చేశాను, వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. చాలా సంతోషం. ఈ వివాహము కూడా నా చేత దేవుడు చేయిస్తున్నాడు. రాంబాబు బాలమణి కూడా హ్యాపీగా ఉంటారు, నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఇరువురు యొక్క అంగీకారాన్ని తెలియజేశారు కనుక ఈ యొక్క సమయంలో బాలమణి యొక్క ఈ యొక్క ముసుగు తీయాలని రాంబాబుకి సెలవిస్తున్నాను. నెమ్మదిగా పైకెత్తు. పరిశుద్ధ జనకుడా పరమాత్మ
పరమాత్మరూపుడా పరిశుద్ధ జనకుడా పరమాత్మరూపుడా నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ దేవునికి స్తోత్రం. ఓకే అమ్మ, కాస్త దూరంగా ఉండు. పిల్లనిచ్చేటటువంటి తల్లిదండ్రులు ముందుకు రండి. మీ యొక్క అమ్మాయి కుడి చేతిని తీసుకోండి. అమ్మ, నువ్వు అటు ఇటు చూడకు, నీకు వివాహం జరుగుతుంది. కుడి చేతిని తీసుకోండి. రాంబాబు కుడి చేయి తల్లిదండ్రులు ముందు పెట్టండి. విడిచిపెట్టండి. ఓకే, మీ పక్కన మీ అమ్మాయి కుడి చేయి అబ్బాయి కుడి చేయికి అందించాలని మనం చేస్తున్నాను. ఇలా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా యేసు స్వామి, నీ బంగారు పాదములు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వివాహ వ్యవస్థను ఘనముగా నీవు జరిపిస్తున్నావు ప్రభువా. నీ దీన సేవకురాలు చక్కని వర్తమానం ఈరోజు అందించారు ప్రభువా. ఎంతోమందికి తెలియదు ప్రభువా ఈ వివాహం గూర్చి. ఈరోజు అందరూ తెలుసుకోవడానికి మీ కృప చూపించండి ప్రభువా. ఇదిగో నాయనా, రాంబాబు యొక్క తల్లిదండ్రులు అలాగే బాలమణి యొక్క తల్లిదండ్రులు ఏకీభవించి ప్రేమతో బాలమణి యొక్క తల్లిదండ్రులు రాంబాబు చేతిలో తన కుమార్తె హస్తమును ఉంచారు ప్రభువా. వారికి అప్పగించారు ప్రభువా. నీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాను. వీరి యొక్క వైవాహిక జీవితం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిపించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో మిక్కిలిగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. విడిపించకండి, గట్టిగా పట్టుకోండి. మీరు పక్క తప్పుకోండి. తల్లిదండ్రులు పక్క తప్పుకోండి. ముందుకు రండి. ఓకే, మైక్ పెట్టండి. ప్రాముఖ్యమైనటువంటి పెళ్లి ప్రమాణాలండి, చాలా విలువైనవి. క్రైస్తవ వివాహ పద్ధతిలో ఈ ప్రమాణాలే రానున్న దినాల్లో వీరి యొక్క వైవాహిక జీవితం సాఫీగా, క్రమముగా, మర్యాదగా జరగడానికి దేవుడు తన కృప చూపిస్తాడు. పెళ్లి నాటి ప్రమాణాలు చాలా విలువైనటువంటివి కనుక రాంబాబు, బాలమణి దేవుని ఎదుట, సంఘము ఎదుట, దైవ సేవకుల ఎదుట, రక్త సంబంధీకుల ఎదుట ప్రమాణము చేయబోతున్నారు. ఈ యొక్క ప్రమాణాలు రిజిస్టర్గా నేను చేయించబోతున్నాను. రాంబాబు దగ్గరికి ఒక మైక్ పెట్టండి అమ్మా. ఓకేనా? దగ్గర పెట్టు మైక్. బాలమణి వైపు చక్కగా చూడు. చాలా చక్కనైనటువంటి జంట అండి. చాలా సంతోషంగా ఉంది నాకు. మరి యొక్క సమయంలో పెళ్లి ప్రమాణాలు చేయిస్తున్నాను. జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను.
రాంబాబు అను నేను, రాంబాబు అనే నేను, బాలామణి అను నిన్ను, బాలామని నిన్ను, బాలామని నిన్ను దేవుని నిర్ణయము చొప్పున దేవుని నిర్ణయం చెప్పున పరిశుద్ధ వివాహములో పరిశుద్ధ వివాహంలో నిన్ను వివాహము చేసుకొని నిన్ను వివాహం చేసుకొని వ్యాధి యందును వ్యాధి యందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును కలిమి యందును కలిమి యందును లేమి యందును లేమి యందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై సంరక్షించుటకై నా భార్యనుగా నా భార్యనిగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని సంఘము ఎదుట బంధువులు ఎదుట స్నేహితులు ఎదుట దైవ సేవకులు ఎదుట ప్రభువా నీ ఎదుట నేను ప్రమాణము చేయుచున్నాను. బాలామణి అను నేను, బాలామణి అని నేను, రాంబాబు అను నిన్ను, రాంబాబు అని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము నీకు భార్యనుగా ఉంటూ నీకు లోబడి వ్యాధి యందును బాధ యందును ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమి యందును లేమి యందును నీకు లోబడి నిన్ను సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ఇరువురు ప్రమాణాలు దేవుడు విన్నాడు. ఈ యొక్క ప్రమాణాల ద్వారా వీరి యొక్క వైవాహిక జీవితం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగినట్లు మరో ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి యేసు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధ వివాహము ఘనమైనదిగా నీవు ఎంచావు. ఈరోజు రాంబాబు అలాగే బాలామణి ఇరువురు నీ సన్నిధానములో సంఘము ఎదుట, నీ ఎదుట, బంధువుల ఎదుట, స్నేహితుల ఎదుట ప్రమాణాలు చేసి ఉన్నారు ప్రభువా. ఈ ప్రమాణాలు వారి యొక్క వైవాహిక జీవితంలో జ్ఞాపకము చేసుకొనొచ్చు. వారి యొక్క వైవాహిక జీవితం అంతా క్షేమకరముగా, ఆరోగ్యకరముగా, మేలుకరముగా, ప్రయోజనకరముగా, అనేకులకు మాదిరికరముగా ఉండునట్లు మీ కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో మిక్కిలిగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి యొక్క సమయములో వివాహానికి గుర్తుగా మంగళసూత్రము కానీ అలాగే పూలదండలు మీరు సిద్ధం చేసి తీసుకురావాలని మనవి చేస్తున్నాను. ఈ మైక్ పట్టుకోండి, ఒకరు విడిచిపెట్టండి. మంగళసూత్రము తీసుకురండి. దగ్గరుండాలి, అన్ని దగ్గరుండాలి, త్వరగా ముగించాలి. ఇవి కావండి. ముందు మంగళసూత్రం తీసుకురండి. సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంట
ఉన్నాం. ఇదిగోనైనా మరి దేవుడు జతపరిచిన వారిని మరి వేరొకరు విడదీయకూడదని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చిన రీతిగా ప్రభా, అదేవిధంగానైనా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని మీరు చెప్పిన రీతిగా ఇదిగోనైనా మరి ఆయనకి సాటైన సహాయాన్ని కూడా మీరే అప్పగించారు, అనుగ్రహించారు. అందుని బట్టి కూడా మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఇదిగోనైనా మధ్యాహ్న వేళ మరి వరుడు రాంబాబు మరి బాలమణి మెడలో ఆ యొక్క మంగళసూత్రం ధరిస్తుండగా మీ యొక్క హస్తములు, మీ యొక్క ఆశీర్వాదములు కలుగుజేయమని ఇక్కడ కూడి ఉన్న అనేకమంది దైవ సేవకులను బట్టి ఇంకా చూస్తున్న అనేకమంది ఆ యొక్క ప్రజలను బట్టి కూడా వందనాల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీకే చెందాలని మా ప్రభువును రక్షకుడును మా కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన దైవ సేవకులకు వందనాలు. విడదీనానా నువ్వు పట్టుకో, కరెక్ట్ పట్టుకో. మైక్ ఇవ్వండి, మైకు ఇలా పట్టుకో, కరెక్ట్ పట్టుకో. ఓకేనా? మైక్ ఇవ్వండి. నువ్వు కరెక్ట్ కట్టడానికి సిద్ధంగా ఉండు. మైక్ దగ్గర పెట్టు. ఇలా చెప్పు. నిత్యమైన నమ్మకమునకును చెప్పు, నిత్యమైన నమ్మకమును, స్థిరమైన ప్రేమకును పరిశుద్ధ వివాహమునకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాదుగా వేగమెదిగ నిమ్ము. పావన యేసుని ద్వారగను దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాదుగా వేగమెదిగ నిమ్ము. పావన యేసుని ద్వారగను దంపతులు దండిగలు వాటిలో వెలయుచు సంపదలను ఇంపుగా సొంపుగా పెంపగుచు సాగింపున వీరు సుఖించుటకై దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము. పావన యేసుని ద్వారగను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పూల దండలు ప్రెసిడెంట్ గారా? ప్రెసిడెంట్ దగ్గరే ఉన్నారు. రాంబాబుకి ఇవ్వండి. వాళ్ళ దగ్గరుండే అమ్మ మీరు కాస్త పక్కకు తప్పుకోవాలి. అమ్మా ఒక నిమిషం ఆగండి. ప్రేమ ఎదురుగానే ఒక నిమిషం ఆగండి. మీరు కాస్త పక్కకు తప్పుకోండి. ఓకే. ఓకే ఓకే. నాయకులు వచ్చి ఉన్నారు. అనుకూలంగా ఉండండి. ఎందుకంటే వివాహం అయిన తర్వాత మీరు మాటలు రాంబాబు ఎదురెదురుగా నిల్చోండి. ఒకరినొకరు చూసుకోండి. ఒకరి వైపు ఒకరు చూడండి. అమ్మ ఇటువైపు చూడు, మీ ఇద్దరు చూడండి. ఇక్కడ అందరూ ఉన్నారా? మరి వీళ్ళిద్దరిలో ప్రేమ ఎవరికి ఎక్కువగా ఉంటుందో పరీక్ష పెడదాం. ఎవరు ముందు మెడలో పూలదండ వేస్తారో వారికి ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. నేను 3 చెప్పేసరికి ఎవరైతే ముందుగా పూలదండ వేస్తారో వారికి ఎక్కువ ప్రేమ ఉన్నట్టు అనమాట. 1 2 3. మరి రాంబాబు అవకాశం ఇవ్వలేదండి. అమ్మగారు చెప్పినట్టు భార్యని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక
తన ప్రేమనంతటిని కూడా చూపించాడు. అలాగే నూతన వధువు బాలమణి కూడా లొంగిపోయింది. తను భర్త దగ్గర లొంగి తల వంచి రెండవసారి వేసింది. ఇది పరిశుద్ధ వివాహము. వీరి యొక్క వైవాహిక జీవితం అంతా కూడా, రాంబాబు నీ భార్యను నువ్వు ప్రేమించాలి, బాలమ్మనమ్మ నీ భర్తకు నీవు లోబడి ఉండాలి. ఎవరి మాట మీరు వినకండి, ఎవరి మాట మీరు వినకండి. వీరిద్దరి మధ్యకి ఇంకెవరు రావద్దు. ఆడపడుచులు కానీ, అత్తలు కానీ, మామలు కానీ ఎవరు కూడా ఈ భార్యాభర్తల మధ్యకి వచ్చి మీ సూచనలు సలహాలు ఏమి ఇవ్వద్దు. వారిని ప్రశాంతంగా వైవాహిక జీవితము జీవించే ఆ గొప్ప భాగ్యం మీరు అనుగ్రహించండి. మీ పెత్తనాలు ఏవి కూడా వీళ్ళ దగ్గర ఉంచకండి. ఇది దేవుని యొక్క పరిశుద్ధ వివాహము. ఉంగరాలు అమ్మా, ఉంగరం తెచ్చారా? అయ్యా సౌండ్లో ఒక నిమిషం ఆపండి. పరిశుద్ధ వివాహం జరిగినప్పుడు కొంచెం సహకరించండి. నీ చూపుడు వేలు చూపించు. ఏది మైక్ ఇవ్వండి అమ్మా. చెప్పమ్మా. నిత్యమైన నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును పరిశుద్ధ వివాహమునకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. ధరింపజేయండి. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, అమ్మా ఇద్దరు కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం అని చెప్తాను. పట్టుకో. చాలా స్పీడ్గా ఉన్నారండి. చాలా సంతోషం. చెప్పు. ఉంగర పట్టుకో, ఉంగర పట్టుకో. నిత్యమైన నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును పరిశుద్ధ వివాహమునకు సూచనగా నీకు ఈ ఉంగరమును ధరింపజేయుచున్నాను. పెట్టండి. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాలుగా వేగమెదిగనిమ్ము. పావన యేసుని ద్వారగను దేవరని దీవెనలు. తొందరగా బాబు ఫోటో తీసేస్తే ఓకే. ఒక్కసారి ఓకే. ఈ యొక్క సమయంలో మోకరిస్తారు. నూతన వధువరులు మోకరిస్తారు. ప్రార్థన చేద్దాము. దైవ సేవకులందరూ కూడా రావాలని వేదిక మీద మోకరించండి. ఎదురెదురుగా మోకరించండి. ఎదురెదురుగా మోకరించండి. ఎదురెదురుగా మోకరించండి. అమ్మ మోకరించండి. మోకరించండి. చేతులు పట్టుకోండి. ప్రార్థన చేసుకుందాం. నూతన వధువరుల కొరకు దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదముల కారణభూతుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామమున కొందనాలు, స్తోత్రాలు తండ్రి. వివాహము ఎంతో ఘనముగా మీరు జరిగించుకున్నారు. నీ కొందనాలు. నాయన వివాహంలో మీ యొక్క సన్నిధి ఉంచి నడిపించినారు. నీకు వందనాలు. ఇద్దరిని మీరు దీవించి ఆస్వాదించినారు. నీకు వందనాలు. నీ కృపలో మీరు భద్రపరచండి. నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి. సహాయం చేయండి.
యేసుక్రీస్తుని నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మరి ఈ యొక్క సమయంలో రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క సమయాన్ని అధ్యక్షులు గారికి అప్పచెప్తున్నాను. ఆశీర్వాదం చెప్పేయండి. ఆశీర్వాదం ఇప్పుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప అయిన ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, రాంబాబు, బాలామణి వీరి యొక్క వైవాహిక జీవితం దేవునికరముగా ఆశీర్వాదకరముగా ఉండునట్లు, కూడి వచ్చినటువంటి బంధువులు స్నేహితులకు సదాకాలము దేవుడు తోడయుండి నడిపించునుగాక. యేసు రక్తమే ఛాయం, సెలువు రక్తమే ఛాయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. రిజిస్ట్రేషన్కి మరి అమ్మాయి తరపున ఒకరు, అబ్బాయి తరపున ఒకరు రండి సాక్షాంతకాలకి. అలాగే బంధువులు, స్నేహితులు, అమ్మాయి తరపు వచ్చేవారు అందరికీ కూడా మరి శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరి కోసం ప్రేమ విందు ఉంది.